వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏబి వెంకటేశ్వరరావు ఈయన గురించి ఇటీవల కాలంలో మనం బాగా వింటున్నాము. ఈయన ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మీద కొన్ని విషయాల్లో ధ్వజమెత్తుతున్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో ఒక ఉద్యమకారులాగా పనిచేస్తున్నారు. ఈయన వాస్తవానికి ఈయన ఐపీఎస్ అధికారి. గతంలో 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేశారు. అప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఒక 23 మంది శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీ తన పార్టీలోకి చేర్చుకుంది. ఆ సందర్భంగా ఈయన కొంత చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటి విమర్శలు ఈయన ఎదుర్కొన్నారు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన మీద కొన్ని ఎలిగేషన్స్ అవి చేయటం, ఈయన్ని కొంచెం ఉద్యోగానికి దూరంగా, అధికారానికి దూరంగా ఉంచడం అవన్నీ కూడా జరిగాయి. యాక్చువల్గా ఈయన డీజీపీ అవ్వాల్సిన పరిస్థితులు కూడా అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు అనేటువంటిది ఈయన ఆరోపణ, ఆయనకు ఉన్నటువంటి అసంతృప్తి. అయితే అప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఏబి వెంకటేశ్వరరావు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని వివరాలని చెప్పారు. మొత్తం మీద ఇవన్నీ ఎలా ఉంటే, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు అవి ఇవి అని ఆయన ఫీల్ అయినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కాంపెన్సేట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఒక మంచి గౌరవప్రదమైనటువంటి పదవిని ఇచ్చి ఆయన్ని సంతృప్తి పెడతారు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఆయనకు ఉందో ఏమో, కానీ అది ఆశించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేయటం జరగలేదు. దాంతో ఆయన కొంచెం అసంతృప్తికి లోనయ్యారో ఏమో. ఇప్పుడు ప్రభుత్వం మీద ఒక ధిక్కార స్వరాన్ని, అలాగే ఒక వ్యతిరేక స్వరాన్ని మొదలుపెట్టారు. అపోజిషన్ వాయిస్ లాగా ఆయన ముఖ్యంగా ఎంచుకున్నది ఏంటంటే నీటి పారుదల ప్రాజెక్టుల మీద ఆయన గళాన్ని విప్పటం అనేటువంటిది మెయిన్. ఆయన ఏమంటున్నారంటే పోలవరం బనకచర్ల అనేటువంటిది ఒక గుదిబండ, దీన్ని అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఏపీ ప్రజల మెడకి చుట్టాలని ప్రయత్నిస్తున్నారు అని చాలా తీవ్రంగానే విమర్శించారు అప్పట్లో కూడా. మళ్ళీ తాజాగా కూడా ఆయన ఒక సభలో దీని మీద మళ్ళీ చాలా గట్టిగా స్వరం వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? అరే, మీకు అనుమతులు లేవు, నువ్వు 524 ఎత్తు ఎలా ఎత్తుతావు, నీళ్ళు ఎలా నిలబెడతావు, ఇటువంటి జీవో ఎలా ఇస్తావు అని చెప్పి ప్రశ్నించాలా అక్కర్లేదా? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 34ని ప్రశ్నించాలా అక్కర్లేదా? కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచడం అంటే పెంచడం కాదు, నీళ్లు ఎత్తు మీద నిలబెడతాము అని ఆల్రెడీ పెంచే కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడేం కొత్తగా నిర్మాణం చేయాల్సిన పని లేదు. కొంచెం గమనించిన వాళ్ళ కోసం చెప్తున్నా, వాళ్ళు ఆల్రెడీ 524 వరకు కట్టుకున్నారు. కాకపోతే ఇప్పటి వరకు బచావ్ ట్రిబ్యునల్ అనుసరించి, తర్వాత జరిగిన ఒప్పందాలను అనుసరించి 519 వరకే నీళ్లు నిలుపుతున్నారు. అది రేపొద్దున 524కి నీళ్లు నిలిపిన నాడు కృష్ణానదిలో 130 టీఎంసీల నీళ్లు అక్కడే ఆగిపోతాయి. తెలంగాణ జూరాల పైనుంచి, జూరాల టైలాండ్ నుంచి, జూరాల బ్యాక్ వాటర్ నుంచి 200 టీఎంసీలు ఎత్తుతాము అని చెప్పి డిపిఆర్లు తయారు చేయమని అంటారు. అది జరిగిన నాడు ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఇవి 2 చట్టవిరుద్ధమైన పనులు, అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలకు విరుద్ధం అని చెప్పి కనీసం ఒక ఉత్తర్వు రాయాలా? సిడబ్ల్యూసీకి కానీ, కేంద్ర జల వనరుల శాఖకు కానీ, నీతి ఆయోగ్కి కానీ ఒక ఉత్తర్వు రాయాలా అక్కర్లేదా? ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఒక్క అడుగు కూడా, ఒక అంగుళం కూడా ముందుకు వేయకుండా గమ్మును కూర్చుని ఉన్నారు. పోలవరం బనకచర్ల అనే ఒక గుదిబండని, ఒక మరో కాళేశ్వరాన్ని మనం మెడక చుట్టడానికి కాంట్రాక్టర్ల ప్రోద్బలంతో పై స్థాయిలో ఇంజనీర్లకు ఏమి తెలియదు, ఇరిగేషన్ మంత్రికి ఏమి తెలియదు, కేవలం కాంట్రాక్టర్లు ప్రభుత్వ అధినేతల స్థాయిలో వాళ్ళల్లో వాళ్ళు నిర్ణయం తీసేసుకుని ఆ గుదిబండను, ఒక 2 లక్షల కోట్ల గుదిబండని ఆంధ్రప్రదేశ్ మెడక చుట్టడానికి లోపాయికారి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కాస్త ఘాటుగానే విమర్శించారు. అంతేకాదు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఇరిగేషన్ మంత్రికి ఏమీ తెలియదు అని
నిమ్మల రామానాయుడు గారి మీద కూడా నిమ్మకి నీరెత్తినట్టుండే నిమ్మల రామానాయుడు అనేలా కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇలా రకరకాల ఇష్యూ మీద ఏబి వెంకటేశ్వరరావు చాలా గట్టిగా స్పందించి మాట్లాడుతున్నారు. మరి అయితే ఇది నిజంగా ప్రజా ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారా, లేకపోతే ఆయన ఏమన్నా వేరే ప్రయోజనాలు ఆశించి మాట్లాడుతున్నారా అనేటువంటిది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆయన చాలా పలు వేదికల మీద జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకతను ఆయన వెలిపించడం అనేటువంటిది మనం చాలాసార్లు చూసాము. మరి ఈ మధ్యన కొత్త ట్రెండ్ వస్తుంది. చాలా ఇటీవల చెప్పుకున్నట్టు కూడా కొంతమంది మేధావులు అనేవాళ్ళు వాళ్ళు పార్టీలు పెట్టి లేదంటే వాళ్ళు ఇలాగా ఒక ఉద్యమాల్లాగా చేసి అధికార పార్టీలకు లేకపోతే వాళ్ళకి అనుకూలమైనటువంటి పార్టీలకు లబ్ధి చేకూర్చడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది ప్రశాంత్ కిషోర్ కానీ లేదా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారి గురించి వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఈ విషయం చర్చించాం. తమకున్నటువంటి మేధావితనాన్ని ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పార్టీలు పెట్టడం, కానీ ఆ పార్టీలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి, వాళ్ళకు అనుకూలమైన పార్టీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయా అనేటువంటిది ఎలాగ మనం చర్చించాము. అలాగా మరి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఇలాంటి స్వరాన్ని వినిపిస్తూ అవసరమైతే ఒక పార్టీని పెట్టే ఉద్దేశం కూడా ఉన్నట్టుగా ఆయన గతంలో ఏదో చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి అవే నిజమైతే ఆయన ఎవరి కోసం పార్టీ పెడతారు, లేదంటే ప్రజా ప్రయోజనాల కోసం పెడతారా, లేకపోతే ఆయనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల పార్టీల యొక్క ప్రయోజనం కోసం పెడతారా ఏంటి అనేటువంటిది మనం వేచి చూడాలి. మన ముఖ్యమంత్రి గారు తెలుసో తెలియకో కావాలని అన్నారో పొరపాటునన్నారో తెలియదు, కానీ మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మేము అబ్జెక్షన్ పెట్టాం, మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటా అంటే మీరెందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు అని ఒక మాట వదిలారో జారారో కావాలని అన్నారో మనకు తెలియదు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనాల్సిన మాట కాదు. ఎందువలనంటే అంతర్రాష్ట్ర నది అయినప్పుడు కృష్ణా నది పైన మీరు కావాల్సిన మీరు కట్టుకోండి అని అనడం సముచితం కాదు, భావ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి అది క్షేమం కాదు. ఆయన నోరు జారారని చెప్పి మనం మన భవిష్యత్తుని పాడు చేసుకోలేము ప్రజలుగా. ఇది రాష్ట్ర ప్రజల మొత్తానికి సంబంధించింది, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు సంబంధించింది.